ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సీనియర్ నాయకుడు మా అర్బన్ నియోజకవర్గ అబ్జర్వరు సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఇంకో అబ్జర్వర్ లక్ష్మీనారాయణ గారు, అలాగే ఇక్కడ ఉండే మా తెలుగుదేశం నాయకులు అంతా ఈరోజు 13వ డివిజన్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనంతపూర్లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది. దాన్ని మేము కొత్తగా అంటే డిమాలిష్ చేసేసి గత 5 ఏళ్లలో చేపిస్తామని చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని పీపీపీ మోడల్ కింద ఈ మార్కెట్ని డెవలప్ చేయబోతున్నాం. దాదాపు 40-50 ఏళ్ళ పాత మార్కెట్ ఇది. మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులంతా అడుగుతున్నారు, దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అంటే సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు మన లాస్ట్ 1 ఇయర్లో చేసిన డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కోమని చెప్పేసి ఈరోజు గత నెల రోజుల నుంచి తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. గత 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం 5 ఏళ్ళకి ఇంకా ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరే కానీ మా ఇంటికి దొక్కిన దాఖలాలు లేవు. కానీ సంవత్సరం కాలంలోనే మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇదే అని చెప్పేసి ప్రజలంతా తెలియజేస్తూ ఉన్నారు. గతంలో చూశారు మీరు, ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం ఫిలప్ చేయలేదు. కానీ ఈరోజు 16,347 ఉద్యోగాలతో డిఎస్సీ ఏర్పాటు చేయబడుతున్నాం. అన్న క్యాంటీన్లు పక్కన ఉండే అన్న క్యాంటీన్లు మూసేపించారు. ఈరోజు 204 అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయించాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయించాం. ఇవే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ సంవత్సరం కాలంలోనే వచ్చాయి. అలాగే 20,000 ఉద్యోగాలు ఓన్లీ అనంతపూర్ నుంచే రావడం జరిగింది. మొత్తం దాదాపు మళ్ళీ 10 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కాలంలోనే వచ్చాయి. మా సూపర్ 6లో భాగంగా ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కేవలం సంవత్సరం కాలంలోనే 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ అయితేమి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అయితేమి ఇవన్నీ రావడం జరిగింది. ఇవే కాకుండా మా నాయకుడి మీద నమ్మకంతో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, ఎంఎన్సీ కంపెనీలు ఎక్కడి నుంచో వచ్చి మేము ఈరోజు ఇండస్ట్రీస్ పెడతాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో మీరు చూశారు, అమరావతిని 3 ముక్కలు ఆడుకున్నారు. అంటే కర్నూలు అని ఒకసారి, తర్వాత అమరావతి అని ఒకసారి, విశాఖపట్నం అని ఒకసారి 3 ముక్కలు ఆడుకొని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏదని చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు మళ్ళా 40,000 కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అలాగే పోలవరం అయితే ఇంకొక 20% కట్టించే పోలవరం వచ్చే పరిస్థితి, కంప్లీట్ అయ్యే పరిస్థితి. అలాంటిది వదిలేసి మళ్ళా గతంలో అంటే వరదలు కొట్టుకొని పోయి మొత్తం అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో పోలవరం కట్టి 2027 కల్లా పోలవరం కడితే పోలవరంకి అందరికన్నా బెనిఫిట్ అయ్యేది ముఖ్యంగా మన రాయలసీమ, అందులోనూ అనంతపూర్ కడప జిల్లాలు ముఖ్యంగా బెనిఫిట్ పొందుతాయి. ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు వేశారు. అంటే 67,27,000 మంది పిల్లలకి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి పడింది. ఏ ఇంటికి వెళ్ళినా అన్న మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, గతంలో ఒకరికి మాత్రమే పడేది, ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. కానీ ఈరోజు స్కూల్కి జాయిన్ అయిన రోజే నారా లోకేష్ గారు మాకు తల్లికి వందనం వేశారు. ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటామన్నా అని చెప్పేసి ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కానీ గర్వంగా చెప్పుకున్నారు. ఇది మా తెలుగుదేశం ప్రభుత్వం, ఇది మా క్రమశిక్షణ అని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం కాలంలో 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. డ్రైన్లు అయితే ఏమి, అలాగే ఇక్కడ ఉండే సీసీ రోడ్లు అయితే ఏమి, తర్వాత 4 పంచాయతీలు అయితే, ముఖ్యంగా 30-35 ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ ఈరోజు క్లీన్ చేపిస్తాను. లాస్ట్ 10 రోజుల కింద నారాయణ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ కల్లా మొత్తం డంపింగ్ యార్డ్ అక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియదు. అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 12 డివిజన్లు ఈరోజు తల్లికి వందనం అడుగు సందర్భంగా ఇంటింటికి తిరగడం జరిగింది. చాలా సమస్యలు ఎక్కడొచ్చినా గత ప్రభుత్వంలో సమస్యలు ఎట్టుంటే ఈ ప్రభుత్వం సమస్యలు అంటే గత ప్రభుత్వం అసలు పలకరించేటోళ్ళు కాదు, మా మొక్కలు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి మాకు పింఛన్లు ఇవ్వడం,
ఇంటింటికి వచ్చి మీకు ఏం కావాలమ్మా, మీకు ఏం చేయాలంటే చెప్పండి, తప్పకుండా మేము నెరవేరుస్తాను అడిగినటువంటి మహానుభావులు ఇంతవరకు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఒక ఆర్డర్ వేశారు, ఇంటింటికి పోయి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఎవ్వరికి ఇబ్బంది పడకుండా కావాల్సిన సదుపాయాలను చేకూర్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి తరపున ఈరోజు వస్తే పబ్లిక్లో చూస్తే బ్రహ్మాండం జరుగుతోంది. మంచి ముఖ్యమంత్రి వచ్చాడు ఈ రాష్ట్రానికి, పనిచేసే ముఖ్యమంత్రి వచ్చారు, ప్రజలను ఆధారంగా చూసే ముఖ్యమంత్రి వచ్చాడని చెప్పేసి ఇలా కొనియాడుతున్నారంటే ఇంత మంచిగా ప్రభుత్వం నడుస్తున్న టైంలో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా అగ్నిగుండం చేసి రౌడీజం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది. ఏదైతే మితిన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా తప్పు చేసినటువంటి లిక్కర్ స్కాములు ఇరుక్కున్నటువంటి దుర్మార్గుడు, అటువంటి దుర్మార్గుని సిగ్గు లేకుండా జైలు పోయి పలకరించడం, అక్కడ కూడా అల్లలు సృష్టించడం, ఏ ఒక్కటే వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఈరోజు ఎక్కడ అధికారులు కానీ ఎవరిని ఎంక్వైరీ చేసినా మీ నాయకులే తప్పకుండా మళ్ళీ నీ పేరు చెప్తున్నారు అందరంటే దీని బాస్ నీవు. ఈ బాస్కు తగిన బుద్ధి చెప్పాలంటే ప్రజలు కూడా ఇలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఏకైక నాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండకూడదు. ఈ దుర్మార్గుడిని ఎప్పుడు జీవితంలో ఈ శిక్ష ఎవరికి పడకూడదు, అటువంటి శిక్ష విధించాలి. ఎప్పుడు కూడా 360 రోజులు కాదు సత్యంత వరకు జైలు వేయాలి ఈ దుర్మార్గుడిని. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 5 ఏళ్ళు అధికారం ఉండి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, క్యూ కడుతున్నారు. ఈరోజే రాత్రి సింగపూర్ పోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే కూడా ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కలిసినా మా రాష్ట్రానికి డబ్బులు కావాలి, మా రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఈరోజు మా మీద పడి అల్లాడిపోతున్నాము. కాబట్టి మా రాష్ట్ర అభివృద్ధిలో తీసుకుపోవాలంటే మాకు ఫండ్స్ ఇవ్వాలి, మాకు పోలవరం పూర్తి కావాలి, అలాగే అమరావతి పూర్తి కావాలి, బనకచెర్ల పూర్తి కావాలి. ఇవన్నీకి మాకు జరిగితే మాత్రం ప్రజలు మాకు ఆదరిస్తారు. మేము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఏర్పడేది కాబట్టి ఏ ఒక్కరు కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్ళా పెద్ద ఎత్తున మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ చూస్తున్నాం, అనంతపురం వచ్చినప్పుడు ఈరోజు లెక్కలు చూసాము. ఇంటింటికి తిరిగే టైంలో ఇంటింటి తిరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క పార్లమెంటులో మరి అనంతపురం నియోజకవర్గ ప్రసాద్ గారు నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడే చూసాను 70,000 పైన చిలుకు వచ్చింది, తిరిగారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఇంటింటి పోయి తిరుగుతున్నాడు కాబట్టి ఆదరిస్తున్నారు. మొన్న ఎంత గెలిపించారో పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళీ అటువంటి నాయకులు మరి ఈ యొక్క అసెంబ్లీకి అవసరం. ఈ అసెంబ్లీ బాగుపడాలి. ఇప్పుడే అడుగుతున్నాడు. నేను కారులో మాట్లాడుకుంటూ వచ్చినా నేను ఇదంతా సప్తగిరి సర్కిల్లో కూడా డెవలప్ చేయాలి. ఇవన్నీ కాకపోతే గతంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈసారి నేను ఖచ్చితంగా డెవలప్ చేసి పెద్ద ఏరియాను చేసి ఏ ఒక్క ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని సర్కిల్ ఎక్కడెక్కడ ఇరకటం ఉందో ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉందో అవన్నీ ప్రజలకు అనుకూలంగా చేసి మా అనంతపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా కాపాడే బాధ్యత నా మీద చెప్పడం కూడా జరిగింది.